అందరికీ నమస్కారం. నా పేరు వెంకటనారాయణ. నేను ఖమ్మం బీజేపీ 2 టౌన్ అధ్యక్షుడిని. గత 2 రోజుల నుంచి ఖమ్మం 2 టౌన్లో పర్యటనలో భాగంగా ఈరోజు 44వ డివిజన్లోని 182వ బూత్కి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ డివిజన్లో మా మసీదు పక్క నుండి ఆ మసీదు పక్కన ఉన్నటువంటి ఇండ్లకి ఏదైతే ఉందో అక్కడ రోజు ఆ సౌండ్లతోటి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ డివిజన్ ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్య గురించి ఇంతకుముందు ఆల్రెడీ కోర్టులో కేసు నడిచినా కూడా ఆ మసీదు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు కూడా అదే సౌండ్లు పెట్టి ఇక్కడున్న ఇండ్ల వరకు అయితే వాళ్ళకి ఇబ్బంది తెచ్చే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని మేము అతి తొందరలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున రేపు రానున్న దానికి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా కోర్టుకి తీసుకెళ్లి ఈ డివిజన్ ప్రజల తరఫున మేము పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ డివిజన్కి వచ్చిన సందర్భంగా ఇక్కడ కంటెస్టెడ్గా కార్పొరేటర్ కాబోతున్నటువంటి మన పాసం శ్రీనివాసరెడ్డి గారు ఈ డివిజన్ ప్రజల కోసం రేపటి నుండి గల్లీలా ఇంటింటికి తిరిగి ఈయన ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేసి మేము పక్క నుండి మేము తీసుకెళ్తాం, మీకు మా ప్రాబ్లం సాల్వ్ చేయండి, మేము గత 70-80 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, ఈ సమస్య మాకు పరిష్కారం కావట్లేదు, భారతీయ జనతా పార్టీ నుంచి మీరు ఎట్లా ఏ పరిస్థితుల్లోనే మీరు తీయాలని చెప్పేసి మనోళ్ళు వాపోతూ ఉన్నారు. మేము ఖచ్చితంగా డివిజన్ ప్రజల నుంచి మేము ఒక హామీ ఇస్తున్నాం. మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున ఈ సమస్యని మేము పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఖమ్మం 2 టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్ గారు, అలాగే ఖమ్మం 10వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్ఛార్జి కాబోయే కంటెస్టెడ్ కార్పొరేటర్ యుగేందర్ నాయుడు, అలాగే మా ట్రెజరరు భారతీయ జనతా పార్టీ ఖమ్మం 2 టౌన్ ట్రెజరరు దాసరి వీరభద్రం గారు, అలాగే ఉపాధ్యక్షురాలు 57వ డివిజన్ మరి ఇనుగుర్తి ఉపేందర్ గారు, మరి అలాగే శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా బూత్ అధ్యక్షులు ఈరోజు అందరూ పాల్గొంటూ వంశీకృష్ణ గారు అందరూ పాల్గొనడం జరిగింది.